నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కూటమి సర్కారు ముందుకు తీసుకువెళ్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడ బ్రిడ్జి కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఆశయాలు 2 శతాబ్దాలుగా ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్నాయని అన్నారు. సమాజంలో సమానత్వానికి, వెనుకబడిన తరగతుల్లో విద్య ద్వారా మార్పు కోసం ఆయన చేసిన కృషి నేటి సమాజానికి ఆదర్శమని అన్నారు. మహిళల పాఠశాలను ఆనాడే ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు పూలే ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అజెండా పూలే ఆశయాలే అని స్పష్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ద్వారా తోడ్పాటు అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ అవటం మనందరి అదృష్టమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎన్పీసీబీ నేషనల్ కమిషన్ను పార్లమెంట్లో పాస్ చేయించి చట్టబద్ధత కల్పించడం ఎన్డీఏ సర్కార్ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ప్రజా సంఘాల ప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కృషి చేస్తూ ఉండాలి. అంటే ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా చేస్తాయి. ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా దాని వైపు మనం ముందుకు నడిపించే విధంగా అందరం కూడా ఆ బాధ్యత, కృషి వైపు మనం అందరం కూడా ముందుకు నడవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు పూలే గారి ఆశయ సాధన కోసమే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు నడిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అది కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎజెండా కానీ, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పనితీరు కానీ అన్నీ కూడా ఈ యొక్క పూలే గారి తాలూకా ఆశయ సాధనకి అనుగుణంగానే ఈరోజు అన్నీ కూడా మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు విద్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మనకు బడుగు బలహీన వర్గాల తాలూకా పిల్లలని మంచి యోగ్యతతో కూడినటువంటి విద్యని వాళ్ళకి అందించి వాళ్ళు రేపు సమాజాన్ని మార్చే విధంగా, వాళ్ళు సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం కూడా అందిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోదీ గారు, ఆయన కూడా ఒక బీసీ ప్రధానమంత్రిగా ఈరోజు మనకు ఉండడం అదృష్టం. ఆ రోజు ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆయన సమక్షంలోనే పార్లమెంట్లో కూడా మేము పాస్ చేసి దానికి లీగల్ శాంక్టిటీ కూడా కల్పించి ఈరోజు ఎన్సీబీసీ కమిషన్ కూడా మేము సాధించాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏవైనా బీసీల పరంగా ఏవైనా సమస్యలు ఉన్నా వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ అందిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సహకారం తీసుకొని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ఎన్నో కులాలకి వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకందరికీ కూడా సరైన ఫండింగ్ ఇస్తూ చరిత్రలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్రీకాకుళం జిల్లా ప్రజల చాలా సంవత్సరాల కళ ఇప్పుడు నిజమైంది. జిల్లా చరిత్రలో తొలిసారి శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ఈ నెల 13న ప్రారంభం కానుంది. 17,439, 17,440 హంసఫర్ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి నడవనుంది. భక్తులకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు తిరుపతి వెళ్లాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. నేరుగా రైలు లేకపోవడంతో బస్సులు మారుతూ ఎక్కువ సమయం తీసుకుంటూ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, కుటుంబాలతో వెళ్లే వారికి ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ కొత్త రైలు సర్వీస్ రావటంతో ఆ సమస్యలన్నీ చాలా వరకు తగ్గనున్నాయి. తక్కువ సమయంలో సౌకర్యంగా తిరుపతి చేరుకునే అవకాశం కలిగింది. భక్తులు దీనిపై చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సంతోషం. మనకి ప్రపంచంలోనే అందరూ కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామికి మన జిల్లా నుంచే తిరుపతికి రైలు వేయడం చాలా సంతోషదాయకం. నాకు తెలిసి 50 సంవత్సరాలుగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి లేదే అనే అనేక సందర్భాలు జరిగాయి. కానీ మనకి
మన కేంద్ర మంత్రి గౌరవనీయులు యంగ్ లీడర్ అటు విమాన రంగంలో కానివ్వండి, రైలు రంగంలో కానివ్వండి, శ్రీకాకుళం జిల్లాని ముందుకు తీసుకువెళ్తూ అనేక రైళ్ళని ఆపించడమే కాకుండా నేడు తిరుపతి మన యువ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రావు గారి నాయుడు తాలూకు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా దినదిన ప్రావర్ధనం అవుతుంది. ఎర్రన్నాయుడు గారు హయాంలో మనకి శ్రీకాకుళం పట్టణంలో రైల్వే కౌంటర్ అనేటటువంటిది ఆయన సాధించి తెచ్చారు. దానివల్ల ప్రజలందరూ చాలా ఉపయోగపడుతున్నది. ఇప్పటికి కూడా అది కొనసాగుతూ ఉంది. దానివల్ల మనం ఉపయోగం పొందుతూ ఉన్నాం. సుమారుగా రైల్వే స్టేషన్స్లో ఉన్నటువంటి దాన్ని ఒక చిన్న సిటీలో అది ఏర్పాటు చేయడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్న స్టేషన్లలో కూడా అనేకమైనటువంటి ట్రైన్స్ ఆగి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అవి మాటలతో కాకుండా చేతలతో చూపించినటువంటి గొప్ప మనిషి ఆయన. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ప్రజలకి ఎన్నాళ్ళ నుండో కోరుకునేటటువంటి ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస మండలం వంజంగిపేట గ్రామంలో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు నిర్మించిన 7 లక్షల విలువైన RWS మంచినీటి సరఫరా పథకాన్ని ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర PUC చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి శుభ్రమైన త్రాగునీరు అందించటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో తలెత్తే నీటి కొరత సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కొత్త నీటి పథకం ద్వారా వంజంగిపేట గ్రామ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వస్తువులను మెరుగుపరచడం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం గ్రామంలో ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, DCCB చైర్మన్ S సూర్యం, మండల అధ్యక్షులు నూకరాజు, నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ S దిల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే దానికి కెపాసిటీ ఉంటుంది. ఆ పంపులో ఇన్ని నీళ్ళు వస్తాయి, ఇన్ని ట్యాప్లకు మాత్రమే వస్తాయి, ఒక ట్యాప్ దగ్గర ఇన్ని కుటుంబాలు పట్టుకోవాలి అనేటువంటి లెక్క ఉంటుంది. మీరందరూ ఏం చేశారంటే లాస్ట్ గవర్నమెంట్లో కొంతమంది తెలియపడం వల్ల కావచ్చు, లేకపోతే ఏదో మా ప్రభుత్వాలు మేము వచ్చాం, మేమేదో చేసాం అనేటటువంటి అహంకారం వల్ల కావచ్చు, తెలియకపోవడం వల్ల ట్యాపులను పెంచారు. నీళ్లు పెంచకుండా ట్యాప్లు పెంచితే ఎవరికి నీరు రాకుండా పోతుంది. ట్యాపులను పెంచితే నీళ్ళు రావు. సోర్సులు పెంచాలి. సోర్సులు పెంచకుండా ట్యాపులు పెంచడం వల్ల నీళ్ళు రావు. దానివల్ల ఉన్నది పోగొట్టారు. ఆ రోజు కూడా ఇక్కడ నేను మీ నూతికి మోటార్ పెట్టానప్పుడు ఆ నూయి నుంచి కూడా మోటార్ నుంచి సప్లై చేయించాను. అప్పుడు కూడా 2 సోర్సులు ఇచ్చాను. మీ నూతి నుంచి ఒకటి ఇచ్చాను, అలాగే అక్కడ బోర్వెల్ నుంచి కూడా ఇచ్చాను. అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ కులం గోడలను బద్దలుగొట్టిన సంఘ సంస్కర్తలు గోరా దంపతులని ప్రముఖ వైద్యులు గోరా కుమారుడు కోడలు డాక్టర్ సమరం రష్మి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీతో పాటు స్వాతంత్ర పోరాట యోధులతో కలిసి దేశం కోసం పనిచేసిన గోరా దంపతుల స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు గోరా దంపతుల విగ్రహాలను డాక్టర్ సమరం శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోరా వ్యక్తిత్వం బాపూజీని ప్రభావితం చేసిందన్నారు. సేవాగ్రామంలో గాంధీజీతో 5 ఏళ్ల పాటు పనిచేసిన గోరా దంపతులు తదనంతరం ఉద్యమంలో జైళ్లకు వెళ్లారన్నారు. కులం మతం అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ గోరా తన కుటుంబంలో పిల్లలందరికీ అణగారిన వర్గాల వారితో వివాహాలు జరిపించారన్నారు. దేశం కోసం సమాజంలో ఉన్న మూఢత్వాలను తొలగించేందుకు గోరా దంపతులు అందించిన స్ఫూర్తిని వారి వారసులుగా తాము కొనసాగిస్తున్నామని డాక్టర్ సమరం రష్మి స్పష్టం చేశారు. దేశమంతా తిరిగినా తనకు శ్రీకాకుళంలోని గాంధీ మందిరం
కొత్త అనుభూతిని, సరికొత్త శక్తిని అందించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తొలిత గాంధీ మందిరం ఆవరణలో జాతీయ జెండాను డాక్టర్ సమరం దంపతులు ఎగరవేశారు. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే, స్వాతంత్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ దంపతులు జయంతుల సందర్భంగా పూలమాలలు వేసి వారి స్ఫూర్తిని కొనియాడారు. 200వ సంవత్సరం జయంతిని ఈ పార్క్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ చాలలో చేసుకుంటున్నాం. ఈయన మహానుభావుడు, ఈయన బీసీల వినోదురాడు. బీసీల కోసం అనేక పోరాటాలు చేసి బీసీలకు అనేక విజయాలు సాధించిన వ్యక్తి. ఈయన ఆశయాల్ని వెనుకబడితనే కాకుండా ప్రభుత్వం కూడా ఆశయాలు కొనసాగించి బీసీలకు న్యాయం చేయని చెప్పేసి కోరుతున్నాం. దినదిన ప్రవర్ధమానంగా వెలిగిపోతున్న శ్రీ బృందావనంలో శుక్రవారం సాయంత్రం బహుళ అష్టమి సందర్భంగా స్వామివారికి అర్చన మరియు నామ సంకీర్తన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాయపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ చిట్టి మోహన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే శ్రీ జగిలంకి తవిటయ్య ఆధ్వర్యంలో శ్రీ సీతారామ భజన మండలి రాయపాడు వారిచే స్వామివారి నామ సంకీర్తన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ లయ విన్యాసకులు, నామ సంకీర్తన గాయకులైనటువంటి శ్రీ మజ్జి బృందావన్ రమేష్ గారిచే ప్రత్యేకమైనటువంటి నామ సంకీర్తన మరియు లయ విన్యాసం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే బృందావనం నుంచి వచ్చినటువంటి రాధాకృష్ణుల విగ్రహాలను జొన్నలపాడులో ఉన్న రామాలయం నుంచి శ్రీ బృందావనం వరకు శోభాయాత్రగా తీసుకుని రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు. ఈ కార్యక్రమానికి చెల్లా శ్రీనివాస్ గారు, అంబటి చిన్నబాబు గారు, నరసింహులు గారు, ట్రాఫిక్ జామ్ శ్రీనివాస్ గారు, జాడ పాపారావు గారు మరియు జిఎన్వి జ్యువెలర్స్ అధినేత మరియు జొన్నలపాడు పరిసర గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో తొలితరం సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్య పట్ల ఆయన దార్శనికత మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వెంకట వరప్రసాద్ అన్నారు. విద్య వల్ల సమాజ గమనాన్ని మార్పు చేయవచ్చని, అందువల్ల ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆనాడు పిలుపునిచ్చిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించే శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే అని నమ్మిన సిద్ధాంతకర్త పూలే అని కొనియాడారు. సమాజ స్థాపన జరగాలని కోరుకున్న మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వర ఈశ్వర్రావు అన్నారు. దేశంలో బెంగాల్ తరువాత మహారాష్ట్ర రాష్ట్రం మాత్రమే ఎంతో మంది సంఘ సంస్కర్తలను అందించిన ఘనత దక్కించుకుందని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల జీవిత గాథలు నేటి తరానికి తెలియజేసేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పుణ్యభూమి మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు పూలే అంబేద్కర్ కు గురువు వంటి వారని, జాతి మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకునే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన స్ఫూర్తి ప్రదాతగా ఆయన ప్రశంసలు కురిపించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ జయంతి వేడుకల్లో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, గుడ్ల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతి కోసం ఆయన చేసిన కృషికి ఆ రోజుల్లో ఆయనకి మహాత్మా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అంత ఉన్నతమైన సర్వీస్ చేయబట్టే వాళ్ళ ఆవిడ కూడా రానటువంటి ఆవిడకి టీచర్గా ముందు తయారు చేసి ఆ తర్వాత టీచర్స్ని వేల మందిని తయారు చేసినటువంటి ఘనత వాళ్ళిద్దరు దంపతులు. అటువంటి స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు సమాజంలో ఉండే అనేక రుగ్మతలని ఇప్పటికీ ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఆయన పోరాట ఫలితం వలన ప్రజలకి
అది అణగారిన వర్గాలకి, ముఖ్యంగా బీసీ వర్గాలకి కావలసినటువంటి న్యాయం కోసం, అలాగే వాళ్ళకు దక్కాల్సినటువంటి గౌరవం కానివ్వండి, అనేకమైనటువంటి ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాము అంటే ఆ మహనీయుని యొక్క త్యాగ ఫలితమే. అలాంటి వ్యక్తుల యొక్క కృషి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని కాపాడాలని, దేశ సమైక్యతను పరిరక్షించాలని, తద్వారా అఖండ భారత్ కావాలని, విశ్వ కళ్యాణం జరగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలకులు మాతా సుమనపురి అన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల పాదయాత్ర దర్శన నిమిత్తం గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం నుంచి వారి పాదయాత్ర ప్రారంభించి 4 సంవత్సరాల పాటు రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తూ రామేశ్వరంలో ముగింపు ఉంటుందని అన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం దేవాలయాల్ని దర్శించుకున్నారు. దేవాలయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీడిత అణగారిన వర్గాల గొంతై వెనుకబడిన వర్గాల వెన్నుముకగా మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని, ఆయన ఆదర్శ భావాలు సమాజంలో ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు. బీసీల అభ్యున్నతికి పాటుపడుతూనే తన సతీమణిని దేశంలోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మొట్టమొదటి మహిళగా ప్రోత్సహించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. అనంతరం ఎంపీపీ ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు, జడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందర కోరాకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి బంకుపల్లి లోకనాథం శర్మ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు సురంగి నరసింగరావు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ తదితరులు పూలే జీవిత సత్యాలను అందరికీ వివరించారు. పూజనీయులు, గొప్ప సంస్కర్త, 200 సంవత్సరాల క్రితమే ఈ దేశానికి గొప్ప మహానుభావుడు జన్మించాడు జ్యోతిరావు పూలే. 190 పూర్తయి ఎన్నో సార్లు పెట్టారు. ఆ రోజుల్లో పరిస్థితులు, సామాజిక స్థితిగతులు మనం ఒకసారి గమనం చేసుకుంటే చాలా కష్టమైన రోజులు, చాలా దుర్భాగ్యమైనటువంటి బీసీల పరిస్థితి చాలా దౌర్భాగ్యం ఉంటుంది. ఆ రోజుల్లో బీసీలు అడగలించినటువంటి జ్యోతిరావు పూలే గొప్ప సంస్కర్త. విద్య పట్ల ఎంతో గొప్ప అవగాహన ఉన్న మనిషి. తన భార్యని టీచర్గా రూపుదిద్ది సావిత్రి జ్యోతిరావు పూలేకి. శ్రీకాకుళం నగరంలోని ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం నాడు ఆదిత్య డిగ్రీ అడ్మిషన్స్ టెస్టును నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె శివశంకర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ తరువాత డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని, ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు వ్రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ టెస్ట్ ద్వారా 10 లక్షల మెరిట్ స్కాలర్షిప్స్ను అందించనున్నామని, ఈ పరీక్షను తమ కళాశాలలో ఈ ఆదివారం ఏప్రిల్ 12 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు అరసవల్లి కూడలిలో ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు తల్లిదండ్రులతో కలిసి రావాలని, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, డిప్లొమా, ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహా సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అస్పృశ్యత, కుల వివక్ష, బాల్య వివాహాలు వంటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన ధైర్యంగా పోరాడి అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. పూలే జయంతి సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రతిమకు మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన పూలే 1848 నుంచే బాలికలు, వెనుకబడిన వర్గాల కోసం పాఠశాల
పాఠశాలలను ప్రారంభించి విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై ఆయన చూపిన దృష్టి విశేషమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేంత వరకు నిజమైన స్వేచ్ఛ సాధ్యం కాదు అన్న పూలే సిద్ధాంతాన్ని మంత్రి ప్రస్తావిస్తూ సమానత్వమే ఆయన ఆశయమని పేర్కొన్నారు. ఈ దిశగా ఆయన స్థాపించిన సత్యశోధక సమాజ్ సామాజిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన గొప్ప ఉద్యమమని తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన శనివారం పలాస ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో కొండలతో సహా 5,000 ఎకరాలు, టెక్కలి ప్రాంతంలో పోర్టు అనుబంధంగా 32,000 ఎకరాలు, సర్బుజిలి థర్మల్ ప్లాంట్ పేరుతో కొండలలో కలిపి సుమారు 25,000 ఎకరాలు, మరోవైపున అణు విద్యుత్ ప్లాంట్ కి 5,000 ఎకరాలు భూ దోపిడీ ఎందుకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి రైతుల అనుమతి లేకుండా చట్ట వ్యతిరేకంగా సర్వేలు చేస్తూ ప్రజలను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ఇక్కడ పోర్టు ప్రభావిత గ్రామాల్లో టెక్కల వరకు ఇక్కడ బండువాడ వరకు 32,000 ఎకరాల భూములు గుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అక్కడ అనిపించింది పేరుతోని మొత్తం అక్కడ సుమారు 5,000 ఎకరాల భూమిని గుంజుకుంటారు. ఇక్కడ సరుకుంచి పూర్తి మండలాల్లో పంటలతో కలిపి సుమారు 25,000 ఎకరాల భూమిని మీరు గుంజుకోవాలనుకుంటారు. ఎందుకు భూ దోపిడీకి మీరు పాల్పడతారు? ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు విధ్వంసం చేయాలని కోరుకుంటారు? ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసింది మీరు చెప్పాలని చెప్పి ప్రజలు కోరుతున్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ ఉత్తర ప్రాంతంలో, ఈ పచ్చని ఉత్తర ప్రాంతంలో ఒకవైపు పచ్చని మరాడులు అయితే రెండో వైపున బ్రహ్మాండమైన కొండలతో ఈరోజు కొండ ప్రాంతాన్ని కూడా ఉంది. ఈరోజు ఈ ఉత్తరంలో సుమారు 5.5 లక్షల మొక్కలు, చెట్లు మీరు నరిగితే ఈ పర్యావరణ ప్రమాదం కాదా, మీకు తెలియదా అని చెప్పి సందర్భంగా మీకు అడుగుతున్నాం. ఈవేళ ఆ 5.5 లక్షల చీడి చెట్లు కొడితే దాని ఆధారితంగా 40,000 మంది కార్మికులు ప్రత్యక్ష. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అంటరానితనం, కులాధిపత్యం, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో శాంతినగర్ కాలనీలో స్వాతంత్రోద్యమకారుల స్మృతివనంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణలకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని అన్నారు. నాటి సమాజంలో వేళ్లూనుతున్న రుగ్మతలపై తన కళాన్ని ఝలిపించి అనేక రచనలు పూలే చేశారన్నారు. కులాధిపత్యం, మతాధిపత్యం, ఛాందస సంస్కృతిని నిరాకరించటం అనేవి పూలే పెట్టుకున్న ముఖ్య కర్తవ్యాలని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంతో పాటు సంఘ సంస్కరణ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లారు అని, దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన ఎంతగానో కోరుకున్నారన్నారు. చేసుకోవాలని చెప్పేసి అనేకమైన సాంఘిక కార్యక్రమాల సందర్భంలో తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఈ సందర్భంగా మనం గమనంలో పెట్టుకోవాలి. అందుకోసమే ఈరోజు భారతదేశంలో మార్క్సిస్ట్ పార్టీ పిలిపించింది. ఈరోజు 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, అంటే అంబేద్కర్ జయంతి వరకు, పూలే నుండి అంబేద్కర్ జయంతి వరకు ఈ కార్యక్రమాలు జరపాలి. ఇందులో వివక్షత రూపాలు ఏవైతే ఉన్నాయో, కుల వివక్షత రూపాలు ఏవైతే ఉంటాయో, కుల వివక్ష రూపాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోట్లాడాలి, ప్రత్యక్ష కార్యాచరణను కూడా తీసుకోవాలని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీ పిలిపించింది. మనకి 90sలోనే మనం చూసేటట్టయితే, మనకి జస్టిస్ పుణ్య కమిషన్ మనం చూసేటట్టయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే సుమారు 66 కుల వివక్షత రూపాలు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో రాశారు. అందుకోసం ప్రతి శనివారం కూడా మండలంలో
డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు మనం నడుం బిగించాలని సినీ నటి నేహా శెట్టి పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం పట్టణంలో ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ నటి నేహా శెట్టి చేతుల మీదుగా జిల్లా పోలీస్ శాఖ వారి డ్రగ్స్ వద్దు బ్రో సంకల్పం, నారీ శక్తి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గార పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా స్థానిక కోర్టు కూడలి వద్ద ఉన్న వారి విగ్రహానికి శాసనసభ్యులు మామిడి గోవిందరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక మార్పుకు, సమానత్వానికి బాటలు వేసిన గొప్ప సంస్కర్త అని అన్నారు. మహిళా విద్యకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయునిగా ఆయనను గుర్తించారు. సమాజంలో ఉన్న కుల వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని పూలే గట్టిగా చాటి చెప్పారని తెలిపారు. రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో కూడా పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, విద్యా సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అప్పుడు మనకి పాకిస్తాన్ అన్ని మనకు కలిసే ఉన్నాయి. ఈ భారతదేశంలో అనగాని వర్గాల, బడుగు బలహీన వర్గాల తాలూకా సమస్యలని, మూఢనమ్మకాలని, మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే బాలికల పెళ్ళిళ్ళ విషయం కానీ, వితంతువుల తాలూకా సమస్యల విషయంలో కానీ, మెయిన్ సమానంగా ఈ భారతదేశంలో సమానంగా మహిళలు ఎంతమంది ఉండేవాళ్ళు, పురుషులు కూడా అంతమంది ఉండేవాళ్ళు. విద్య అనేది ఒక పురుషులకేని ఏదైనా అని చెప్పేసి ఆలోచన ఉంటే ఆయన మహిళలకు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా బయటికి రావాలని కొన్ని సంస్కారాలను తెచ్చిన మహానుభావుడు మన జ్యోతిబాయి పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా మీ అందరు ఇక్కడ విచ్చేసి మీ అందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహాత్ముడు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైతే బాల్య వివాహాలు కానీ, మూఢనమ్మకాల విషయంలో కానీ, అదే కాకుండా కుల మతాల విచక్షణ విషయంలో కానీ ఆయన గురువు ఎవరైనంటే డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని సమాజం కోసం పాటుపడిన వ్యక్తి, మొట్టమొదటిగా బీజం వేసిన వ్యక్తి, హక్కుల కోసం, మహిళల విద్య కోసం, మహిళల కోసం పాటుపడిన వ్యక్తి మన జ్యోతిబాయి పూలే గారు. మహిళలకు విద్య కల్పించాలని చెప్పేసి, మహిళలకు సమాన హక్కు కల్పించాలని చెప్పి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి స్కూలుకు పంపించడం అనేది జరిగింది. స్కూలుకు పంపించడమే కాకుండా మహిళలందరికీ విద్య నేర్పాలని చెప్పేసి దేశంలో ప్రధాన భూమిక రైతు పోషిస్తున్నప్పటికీ అట్టడుగు స్థాయికి ప్రభుత్వాలు దిగజారుస్తున్నాయని, వ్యవసాయం చేసే రైతుకు కావలసిన ఉత్పత్తులపై ప్రభుత్వాలు జీఎస్టీ పేరుతో పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోత మధుసూదన్ రావు అధ్యక్షతన అఖిల భారత 90వ కిసాన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృపారాణి మాట్లాడుతూ, దేశానికి వెన్నుముక అయిన రైతు కార్పొరేట్ వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వాల చేతుల మధ్య నలిగిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులకు గతంలో 2400 గిట్టుబాటు ధర ఉండేదని, ప్రస్తుతం 1700 గిట్టుబాటు అవుతోందన్నారు. తక్షణం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతును ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుని ఉత్సాహపరిచి వారికి సరైన ప్రోత్సాహం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని, రైతును బతికించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందన్నారు. జిల్లాలో పండించే పలు పంటలలో ఉత్తమ రైతులను ఎంపిక చేస్తూ వారిని ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోత మధుసూదన్ రావులు సన్మానించారు. కిసాన్ రైతు దినోత్సవ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా డిస్ట్రిక్ట్ కిసాన్ సెల్ అధ్యక్షులు మీకు ఈ కిసాన్ ఆవిర్భావ దినోత్సవం తాలూకా ప్రత్యేకత ఏంటి అన్నది చెప్పారు. అయితే ఒక విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. రైతు అంటే తనకు తాను బ్రతికేవాడు మాత్రమే కాదు, తనకు తాను బ్రతుకుతూ తన రక్తాన్ని చెమటగా మార్చి
ఈ దేశంలో 142 కోట్ల మందికి అన్నం పెట్టే ఏకైక వ్యక్తి రైతు. సేద్యం చేసి సేద్యం చిందించి ఆరుగాలం ఎండనక వాననక శ్రమించి భారతదేశానికి తిండి పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారే రైతు. అయితే 2004కి ముందర రైతు పరిస్థితి అతి దయనీయంగా ఉండేది. గడిచిన ప్రభుత్వాలు అవలంబించిన జాతీయ అంతర్జాతీయ విధానాల వలన కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన తీరు వలన కానీ 2004కు ముందు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతు పరిస్థితి అతి దయనీయంగా ఉండేది. రైతుకు పండిన పంట గిట్టుబాటు ధర ఉండేది కాదు. విద్యుత్ ఛార్జీలు మోత భరించలేక రైతులు ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి, పంట వదిలి పల్లె మర్చి సుదూర ప్రాంతాలకు వలసలిపోయే పరిస్థితి. మరొక పక్క విద్యుత్ ఛార్జీలు కట్టలేక, గిట్టుబాటు ధర లేక, క్రిమిసంహారక మందులు ఎరువులు కొనలేక మెడకు ఉరితాడు తగిలించుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించిన దేశంలో యూపీఏ 1 ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు భారతదేశ రైతాంగ ఆర్థిక పునర్నిర్మాణం కోసం ఆనాడు 72,000 కోట్ల రైతు రుణమాఫీ కార్యక్రమం భారతదేశంలో చేశారు. సో రైతు గురించి, వ్యవసాయ రంగం గురించి మాట్లాడే హక్కు భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. వెండి ఆభరణాల రంగంలో గోయాజ్ కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రజల మన్ననలను చూరగొంటోందని ప్రముఖ సినీ నటి నేహా శెట్టి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్డులో ఆమె గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ నూతన స్టోర్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన గోయాజ్ తన విజయ యాత్రలో భాగంగా 25వ మైలురాయిని చేరుకుందని చెప్పారు. మొదటి షోరూం నుంచి అన్ని షోరూంలను తనతోనే ప్రారంభం చేయిస్తున్నారని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో తన సిల్వర్ జూబ్లీ స్టోర్ను అత్యంత వైభవంగా ప్రారంభించిందని, దక్షిణ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న గోయాజ్ వెండి ఆభరణాల రంగంలో మగువల మనసు దోచుకుంటోందని వివరించారు. సుమారు 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఈ స్టోర్ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తుందని వివరించారు. ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత తేజ, షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ శ్రీకాకుళంకి యాక్చువల్లీ సెకండ్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం మూడు వర్షాలు ముందు వచ్చాను. ఇప్పుడు వచ్చి నేను గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ని వాళ్ళ 25th స్టోర్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు బీ ఓవర్ హియర్. వాళ్ళ ఫస్ట్ స్టోర్ నేనే ఓపెన్ చేస్తాను, దాని తర్వాత వాళ్ళ సిల్వర్ జూబ్లీ స్టోర్ నేనే ఓపెన్ చేస్తున్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, సూపర్ బిట్వీన్ ఆల్సో, బట్ స్టిల్ వాళ్ళకి నేను లక్కీ, నాకు వాళ్ళ లక్కీ. ఐ థింక్ వి గాట్ ఎ సెంటిమెంట్ ఇక్కడ. మీ అందరికి చెప్తున్నాను, ఈ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ జ్యువెలరీ కోసం ఒకటే కాదు, ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి యాక్చువల్లీ జ్యువెలరీలో ఏం ముఖ్యం అట్లాంటివి చూసుకొని పర్సనల్ గా క్యూరేట్ చేశారు. మీరందరూ శ్రీకాకుళం ఇక్కడ రండి, షాపింగ్ చేయండి. ఇది నా ఫేవరెట్ బ్రాండ్, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 25th స్టోర్ ఓపెనింగ్. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, అందరూ రండి, షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చాను కదా, అంత తెలియదు నాకు. దిస్ టైమ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు బి బ్యాక్. ఇలాగే నెక్స్ట్ టైం నేను షూటింగ్ కోసం రావాలి, ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలని నా కోరిక. అయ్యో ప్రాజెక్ట్స్ కాదు, ఇప్పుడు నేను స్టోర్ ఓపెనింగ్ వచ్చాను కదా, అది నెక్స్ట్ టైం అనౌన్స్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఇన్ ద నెక్స్ట్ 1-2 months లో మీకు తెలుస్తుంది త్వరలో. థ్యాంక్ యూ. ప్రాంతం ఇప్పుడు నేను చూడాలి, నిన్న రాత్రినే వచ్చాను, ఇప్పుడు వెళ్ళి చూడాలి నేను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, స్పెషల్ ఏముంది ఇక్కడ శ్రీకాకుళంలో? టెంపుల్ ఉందా? ఓకే ఫైన్, అక్కడ వెళ్తాను. అవునా, ఇక్కడ అవునా? ఓకే. రాజకీయం అంటే కేవలం ఓట్లు, ఎన్నికలు మాత్రమే కాదు, సమాజ మార్పు కోసం చేసే నిరంతర సేవ అని జనసేన పార్టీ నిరూపిస్తోందని సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పేర్కొన్నారు.
ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో దాసరి బుజ్జి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందిన యువతీ యువకులకు శనివారం నాడు సర్టిఫికేట్ల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా కొరికాన రవికుమార్ మాట్లాడుతూ సేవ మరియు రాజకీయం వేరువేరు కాదని, ఈ రెండూ కలిస్తేనే సమాజం బాగుపడుతుందని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారని, ఆ మాటలను అక్షరాలా నిజం చేస్తూ దాసరి రాజు నియోజకవర్గంలో యువత కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది అత్యంత కీలకమని, యువత టెక్నాలజీ రంగంలో రాణించడమే లక్ష్యంగా ట్రస్ట్ చేస్తున్న కృషి వారి భవిష్యత్తుకు గొప్ప బాటలు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.